ఒక కుర్ర పిల్లాడిలాగా డాన్సులు వేయడం, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఏడికి పోయినా నన్ను అరే హనుమంతుడు వచ్చిండ్రా ఇక చూడరా. రేవంత్ రెడ్డి గారు సీఎంగా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారంటారా? రాజుల మహారాజులుగా నవాబులు లెక్క ఉండేట్లేనండి. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత హైడ్రాపై దూకుడు పెంచి అక్రమ కట్టడాలన్నింటినీ కూర్చివేస్తుంది. తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అంటున్నా. విహెచ్ అంటే బీసీల పక్షపాతి. ఎక్కడ అన్యాయం జరిగితే ఇమీడియట్గా పోతుంది. ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారంటారా? అరే ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉండే విహెచ్ గారు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అవ్వాల్సి వచ్చింది? పిఎస్సి మీటింగ్లో మాట్లాడతా, బయట మాట్లాడు. ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు కేసీఆర్ గారు, బయటికి రావటం లేదు అంటున్నారు. కేసీఆర్ తప్పు ఏదో చేసింది తెలుసా? మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావుతో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్. నేను దీపిక. ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన పేరు ఒక సెన్సేషన్. ముక్కుసూటిగా మాట్లాడతారు, ప్రజల కోసం నేనున్నానంటూ ముందుకొస్తారు. ప్రజాక్షేత్రంలో తన వంతు తాను సాయం చేస్తూ ఉంటారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వ్యక్తి. ఆయన ఎవరో కాదు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీరు ఎన్నో కృషి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలంగాణలో రావడం చాలా అద్భుతం అంటున్నారు. మీరేమంటారు సీనియర్ నాయకులుగా? తెలంగాణ సాధననే కాకుండా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్కతో అన్ని ప్రాంతాలు తిరగడం జరిగింది. కొన్ని దగ్గర కొంత విభేదాలు ఉన్నా వాళ్ళందరితో మాట్లాడి పార్టీ గెలవాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఈ దేశంలో 90% ప్రజలకు అన్యాయం జరుగుతుంది, 10% ఎంజాయ్ చేస్తుందని ఆయన ఒక కాల్ ఇచ్చిండు. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అకార్డింగ్ టు దేర్ పాపులేషన్, జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి కూడా అన్నాడు. అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దేర్ షేర్ షుడ్ బి గివెన్ అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఆయన భారత్ జోడో యాత్ర వల్ల బాగా లాభం జరిగింది. బీసీలు అందరూ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు అందరూ ఓట్లు వేయడం వల్లనే ఈ ప్రభుత్వం వచ్చింది. కనుక నా ఉద్దేశంలో అక్కడక్కడ ఏదన్నా భేదాభిప్రాయాలు ఉండడం దాన్ని నేను సరిదిద్దడం జరిగింది. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఇచ్చిన 6 డిక్లరేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 4 నుంచి 5 అయినాయి. ఒకటో రెండో ఏది మహిళలకు 2500 కానీ అది కాలేదు. బంగారం అన్నారు, ఏది అది కాలేదు. మిగతా అది రైతుల రుణమాఫీ కానీ అంచెలంచెలుగా అన్నీ అయినాయి. బస్ ఫ్రీ ఇచ్చినాం. 200 ఏదైతే మీటర్స్ ఉంటే లోపల ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ అది కూడా ఏది ప్రజలకు ఏం కట్టకుండా 200 మినిమం ఉన్న వాళ్ళకు ఏదైతే కాల్చినటువంటి కరెంటుకు లాభం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక రాష్ట్రంలో తెలంగాణ నంబర్ 1 కావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానితో పాటు ఆయన స్పోర్ట్స్ సిటీ కూడా పెట్టడం అనేది ఇదొక హిస్టారికల్. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా స్పోర్ట్స్ సిటీ చేయలే. సార్, రేవంత్ రెడ్డి గారు సీఎంగా తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారంటారా? ఏదైనా అంచెలంచెలుగా ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేయాలి. ఎందుకంటే సోనియా గాంధీ గారే తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో ఆమె ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలనేదే రేవంత్ రెడ్డి ఉద్దేశం, మా ఉద్దేశం. ఇప్పుడు అపోజిషను ఏదో ఒక ఇష్యూలో మాట్లాడుతున్నారు తప్పితే ఇవాళ అందరు చూపు
ఇలా యావత్ భారతదేశంలో ఏ ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా హైదరాబాద్కు రావాలని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇక్కడ వాతావరణం బాగుంది, ప్లేసెస్ ఏది స్థలాలు ఉన్నాయి ఇండస్ట్రీ పెట్టడానికి. అదేవిధంగా శ్రీధర్ బాబు కూడా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు, ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అపోజిషన్ ఎప్పుడు కూడా ఏదో విధంగా ప్రభుత్వాన్ని కించపరచడానికి ఒక ఆలోచన చేస్తున్నారు తప్పితే వాళ్ళు ఏదైనా కన్స్ట్రక్టివ్ ఐడియాలు ఇస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా తెలంగాణలో గెలిచిన ఆనవాళ్ళు లేవు. కానీ అలాంటి సమయంలో కూడా రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఆయన కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చారు తెలంగాణలో. ఆయన కృషిపై మీరేమంటారు? ఆయన కృషి నిజంగా చెప్పాలంటే ఆయన 4 సంవత్సరాల కింద పిసిసి ప్రెసిడెంట్గా వచ్చాడు. అవును. ఆయన వచ్చినప్పటి నుంచి కొన్ని కార్యక్రమాలు తీసి ప్రజెంట్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాడింది నిజమే. మీటింగ్లు పెట్టాడు, బస్ యాత్ర పెట్టాడు, అదేవిధంగా బట్టి విక్రమాలు ఎవరి భూమి వారికే అన్నారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అంచెలంచెలుగా అన్నీ పూర్తి చేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కానీ, రైతుల సమస్య కానీ, అదేవిధంగా డెవలప్మెంట్ మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలి. నేను ప్రతిసారి ఆయన ఢిల్లీ ఊరికిపోతాడు. పోయినప్పుడు మంత్రి దగ్గరికి పోయి మాకేం రోడ్లు ఏం కావాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఏం కావాలి, వాటర్ ఏం కావాలి, ఇవన్నీ కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నేననేది ఏంటంటే అపోజిషన్ కేవలం కౌంటర్ చేయడమే కాదు, ఆ కౌంటర్తో పాటు మీ బాధ్యత కూడా ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు ఒకసారి 2 సార్లు మీకు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మాకు ఇచ్చారు. దాంట్లో ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటట్టు రాష్ట్రం అభివృద్ధి జరిగే సమయంలో వారి పాత్ర కూడా, ఎందుకంటే కేంద్రం నుంచి రావాలి. ఇవాళ పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి ఏది అడిగితే అది ఇస్తూ ఉన్నారు, ఏది డెవలప్మెంట్ పని. ఇక్కడ కొద్దిగా చౌటి ప్రేమ చూపిస్తున్నారు కనుక దాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే అపోజిషన్లో ఉన్న పాత్ర కూడా రాష్ట్రానికి డెవలప్మెంట్ జరిగేటప్పుడు వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేయాలనేది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఊరికినే మాటికి ఢిల్లీ వెళ్తున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏం జరగట్లేదు, ఏదైనా తేవాలన్నా కూడా అక్కడ కేంద్రం సహకరించట్లేదు అంటున్నారు. అవును, మరి మీరేం చేస్తున్నారు? నేను అడుగుతున్నా, సహకారం చేయాలంటే మీరు కూడా గెలిచారు కదా, రాష్ట్రానికి నిధులు రావాలంటే మీ ప్రయత్నం కూడా చేయాలనా లేదా? మరి అదెందుకు చేస్తలేరని నేను అడుగుతున్నా. ఎందుకంటే కేంద్రంలో ఇవాళ మొన్న ఎన్నో రోజుల తర్వాత జిఎస్టీ తక్కువ చేశారు, అలాంటి కార్యక్రమాలు కూడా రాష్ట్రానికి అభివృద్ధిలో వాళ్ళు కూడా పంచుకుంటే మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు మీరు మాట్లాడేది మేము చెప్తాం. కానీ అభివృద్ధి జరిగేటప్పుడు అభివృద్ధిని ఆపొద్దు అనేది నా ముఖ్య ఉద్దేశం. గో బ్యాక్ మార్వాడీస్ అనే నినాదం మనం విన్నాం. సో దీనిపై మీరు ఒక సీనియర్ నాయకులుగా ఏం చెప్తారు? చూడండి, అది చాలా తప్పు. మార్వాడీలు ఇవాళ రాలే, నిజాం పీరియడ్ ఎప్పటి నుంచి ఈడు ఉన్నారు. ఈడని వాళ్ళు ఏది వచ్చినప్పటి నుంచి వాళ్ళ సంసారాలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళు చేసే బిజినెస్ కానీ, ఇవన్నీ కూడా మొదటి నుంచి. ఇప్పుడు గో బ్యాక్ అనడం ఇది న్యాయం కాదు. ఎందుకంటే ఏదో కూడా కొత్త దారి తీస్తారు. ఇవాళ గో బ్యాక్ అంటే రేపు గుజరాతీ గో బ్యాక్ అంటే రేపు మధ్యప్రదేశ్ గో బ్యాక్ అంటే ఇది కాదు. అందరూ డెవలప్మెంట్ అయిన దగ్గర అందరూ వస్తారు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత హైడ్రాపై దూకుడు పెంచి అక్రమ కట్టడాలన్నింటినీ కూర్చివేస్తుంది. దీనివల్ల ఎన్నో వేల కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి. అంటే వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకొని కట్టుకున్న డబ్బుతో అక్కడ కూల్చివేయడం వల్ల ఎన్నో మంది రోడ్లను పడ్డారు. రేవంత్ సర్కార్పై విమర్శలు చేశారు. ఇది కరెక్టే అంటారా? దానికి ఒకటే సొల్యూషన్. మొదలు ఏదైతే జరిగిందో, ఏడనైతే వాటర్ ఫ్లో మూసిలో పోతుందో మళ్ళీ వాళ్ళ ఇండ్లకు నష్టం జరుగుతుందో అంతవరకే చేసిండ్రు. దానికి కూడా పోయినటువంటి ఇండ్లకు తప్పనిసరిగా 2 బెడ్రూమ్ ఇస్తానని ప్రభుత్వం చెప్పింది. తప్పనిసరిగా వారికి కూడా న్యాయం చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎప్పటివరకైతే వాటర్ నిల్వ ఉంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. అది ఆయన ఆలోచన.
మూసి పక్కకు ఉన్నటువంటి ప్రతిసారి వర్షాలు వస్తే ఇల్లు కొట్టుకుపోతున్నాయి. దానికి ఒక ఆలోచన చేస్తున్నాడు. అదేవిధంగా ఎక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులను ఇవాళ కబ్జా చేస్తున్నాడు. దానికి రంగనాథ్ గారు ఆ చెరువును కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది తప్పితే కావాలని ఎవరి మీద కక్ష తీసుకోవడం కాదు. ఎవరైతే ఇండ్లు పోయినాయో తప్పనిసరిగా వారికి 2 బెడ్రూమ్ ఇప్పించడానికి నేనే కాదు ప్రభుత్వం కూడా చెప్తుంది, తప్పనిసరిగా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ కూడా చేయాలి అనేది నా ఉద్దేశం. తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రజలకి ఎన్నో హామీలు, అలాగే బంగారం, తులం బంగారము, స్కూటీ ఇవన్నీ చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వంపై అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఒకటే మహిళలకు 2500 ఇస్తామని చెప్పడం, 1 తులం బంగారం తప్పితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. ఇచ్చిన హామీ మహిళలకు ఫ్రీ బస్ అన్నం ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, అదే విధంగా దొడ్డు బియ్యం తీసేసి సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు కొత్త ఇస్తున్నాం. అంటే ఆల్టర్నేట్ కూడా మేము ఏదైతే దొడ్డు బియ్యం తింటున్నారో ఇలా సన్న బియ్యాలు వాళ్ళు కూడా పేదవాళ్ళకు కూడా మంచి బియ్యం ఇవ్వాలనే ఆలోచన, పేదవాళ్ళు కూడా రేషన్ కార్డుల మీద వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలనేదే ఉద్దేశంతో వాళ్ళు గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వాలన్నీ రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. ఒకటి ఏది ఒకటి పెన్షన్, రెండోది మహిళలకు 2500, అది ఒకటే కార్యక్రమం పెండింగ్ ఉంది. దాని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తాం అనేది నా ఉద్దేశం. సార్, ఈ మధ్యకాలంలో మీరు లివింగ్ టుగెదర్ అనేది ఒక దానిపై కూడా, అంటే ఇప్పుడు పెళ్లి కాకుండానే లివింగ్ టుగెదర్ అంటూ కూడా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉంటున్నారు. దీనిపై మీరు చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరేమంటారు? దీని మీద తప్పనిసరిగా లివింగ్ అనే దాని మీద భార్యాభర్త లివింగ్ ఉంటుంది, కానీ ఒకటే రూమ్లో పెళ్లి కాని అమ్మాయి పెళ్లి కాని పిల్లగాడు ఇద్దరు ఒకే రూమ్లో ఉంటే వాట్ మెసేజ్ ఇట్ ఈస్ రాంగ్ మెసేజ్ అని చెప్పాను. దానికి శ్రీధర్ బాబుతో కూడా మాట్లాడాను. ఇవాళ రేపు ఆ కల్చర్ మనది కాదు, ఆ కల్చర్ని ఎందుకు జడగొడుతున్నాడు? దీనివల్ల మీరు చూస్తున్నారు, ఎప్పుడైనా చూసారా? మహిళ పెళ్లి కావాలి అన్న మహిళ లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి, కానీ లవ్ ఒకరితో పెళ్లి కాగానే భర్తను చంపడానికి స్కెచ్ ఈ అమ్మాయి వేస్తుందంటే ఇంతకంటే అన్యాయం ఏముందో? ఈ మార్పును తగ్గియాలనేది నా ఉద్దేశం. మహిళలకు స్వేచ్ఛ ఉన్నది, కానీ ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారు. ఎస్, కొట్లాడాలి, మహిళలకు కొట్లాడాలి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే పంచాయతీరాజ్ పెట్టినప్పుడు మహిళలను కూడా రిజర్వేషన్ ఇచ్చాడు. సర్పంచ్లు అయినరు, మండల అధ్యక్షులు అయినరు, జిల్లా పరిషత్ చైర్మన్, వాళ్ళలో కూడా మార్పు రావాలి. కానీ రోజు పేపర్ చూస్తే ఇదే. అప్పుడెప్పుడైనా మర్డర్ జరిగితే ఏది ఉంటుండే, భూమి తగాదాలు, ప్రాపర్టీ లేదు, లవ్ ఒకరితో చేస్తున్నారు, పెళ్ళి ఒకరితో చేసుకోడు, పెళ్ళి అయిన భర్తను చంపడం అనే కల్చర్ బాగలేదు. అదేవిధంగా బిడ్డ తల్లిని కూడా చంపుతున్నారు. ఇది ఎక్కడేది? ఇది ఈ వాతావరణం తగ్గాలనేది నా ఉద్దేశం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుంది, బీసీలకు అన్యాయం చేస్తుందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చూడండి, 42% మీరు కూడా చేశారు. గతంలో సకల సర్వే చేశారు. వాళ్ళు ఎందుకు బయట పెట్టలే? వాళ్ళకు భయం ఏముందంటే, అదే వీళ్ళ మెజార్టీ ఉంది, మోర్ దాన్ 54% ఉన్నారు, వీళ్ళు రాజ్యాధికారం కోరుతారన్న దురుద్దేశంతో ఇవాళ ఇప్పుడు బీసీ అంటే మేము 42% చేసినాం, దానికి గవర్నర్కి పంపించినాం, ఆమె పెండింగ్ పెట్టుకుంటుంది. అంటే ఏంది? డెవలప్ కావద్దని, అంటే కాంగ్రెస్కు ప్లస్ అవుతుందని. ఇది తప్పు. గవర్నర్లలో కూడా మార్పు రావాలని ఉంటున్నాం. ఎంతసేపటి గవర్నర్లు ఏ స్టేట్కి అయితే వద్దు ఆ స్టేట్లో డెవలప్మెంట్లో వాళ్ళ ప్రోత్సాహం కూడా ఉండాలి. ఆపడం ఏంది నాకు అర్థం కాదు. ఇప్పటిదాకా దగ్గర పెట్టుకుని ఇవాళ వస్తుంది, ఇవాళ ఆయన సైన్ చేస్తుంది, ఇంతవరకు సైన్ చేయలేదు. ఇవాళ మేము మీటింగ్ పెట్టుకుని ఉంటాం కామారెడ్డిలో, అది కూడా ఇప్పుడు వర్షాల వల్ల పోస్ట్పోన్. ఎట్లన్నా మేము చేయాలనే ఆలోచన వచ్చింది. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నర్లు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా కొన్ని దగ్గర ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఇది పొలిటికల్గా కాదు, ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా చూడాలి. మా కాన్సెప్ట్ ఏంది, మా చిత్తశుద్ధి ఏంది, మేము చేస్తున్నామా లేదా,
మా ఆలోచన రాకుంటే నువ్వు ఆపు. మేము ఆలోచన చెయ్యాలంటున్నాము, కిందివన్నీ పైకి తేవాలంటున్నాము. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా న్యాయం అంటుండే, ఎక్కడ అన్యాయం జరుగుతుంది, మణిపూర్లో పోయిండు, అక్కడ కూడా అన్యాయం జరుగుతుందని. అదేవిధంగా ఇవాళ ఎప్పుడన్నా విన్నారా, నేను ఆల్మోస్ట్ 45-50 ఇయర్స్ ఆఫ్ పాలిటిక్స్ ఉన్నా కానీ ఎక్కడో ఒక దగ్గర 10 ఓట్లు 100 ఓట్లు డూప్లికేట్ అయింది. ఇప్పుడు ఏది 65 లక్షల ఓట్లు ఒరిజినల్ ఓట్లు తీసి డూప్లికేట్ ఓట్లు వేసిందంటే ఇంతకంటే అన్యాయం ఉంది. ఇంతకుముందు సిబిఐ కానీ ఎలక్షన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఎవరితో సంబంధం ఉండదు, కానీ వాళ్ళు గవర్నమెంట్కు ఏది చెప్తే అది చేస్తుంది. దానివల్ల పరిణామాలు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి రాహుల్ గాంధీని ఈ ఓట్ చోరీ మీద కూడా బీహార్ మొత్తం తిరుగుతున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు బుద్ధి చెప్తారనేది నా ఉద్దేశం. సార్, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా వర్క్ చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క పదవిని కూడా ఇవ్వలేదు? చూడండి, నాకు పదవి అంటే నేను ప్రజలకు సేవ చేయాలి. పదవి అంటే ఈ ప్రభుత్వంలో ఏదో పదవి ఇస్తా అంటున్నాను. నేను మొదటి నుంచి కూడా అడిగిన, ఖమ్మంలో రాజీవ్ గాంధీ బడి తిరిగిన, ఖమ్మం నుంచి పోటీ చేస్తానంటే 2019లో నాకు ఇయ్యలే అవకాశం. మొన్న నేను 10 ఏళ్ళు కొట్లాడిన, అక్కడనే ఏ ప్రోగ్రాం అయినా ఖమ్మంలో ఇప్పటి వరకు 30 సార్లు పోయినా నేను ఖమ్మంలో, ఆ సీట్ ఇవ్వలే. ఇవాళ కూడా నా కోరిక ఏంటంటే యావత్ భారతదేశంలో నాకు పరిచయాలు ఉన్నాయి ఓబీసీ ఎంపీసీ కన్వీనర్. నేను అక్కడ ఉంటే 10 మందికి ఉపయోగపడతా అని నేను లోక్సభ సీట్ అడిగితే అది కూడా ఇవ్వలేదు. నేను ట్రై చేస్తున్నా, నేను ప్రజలకు చేయాలని. అందరిలాగా నాకు వచ్చిన అవకాశాలు రాలేదని కాదు. రాజీవ్ గాంధీ వెరీ క్లోజ్. రాజీవ్ గాంధీ నన్ను పీసీసీ చేశాడు, ముఖ్యమంత్రి స్థాయికి తీసుకుపోయాడు. అప్పుడు సీనియర్ నాయకులు వ్యతిరేకించారు. అప్పుడు నా ఏజ్ ఓన్లీ 41. ఇంత చిన్నోడా ఎట్లు ఇస్తారన్నారు. నేను అనేది ఏంది, పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు పనిచేయాలనేది నా కాన్సెప్ట్. అదే పని చేస్తున్నా, ఇక ముందు కూడా అదే పని చేస్తా. తప్పనిసరిగా హైకమాండ్ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారు ఎవరు పని చేస్తే వాళ్ళకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీనాక్షి నటరాజన్ కూడా ఎవరు పని చేస్తే వారికి న్యాయం చేస్తూ అంటున్నా. చూద్దాము, కావాలి ఇవాళనే నేను ఎక్కడ అన్యాయం జరిగితే ఇమీడియట్గా పోతాను నేను, నా కల్చర్. ఇప్పుడు అందరూ అక్కడ నల్గొండలో ఏదైతే చేలికమరారంలో ఆ ఏరియాలో అందరూ మెచ్చుకుంటున్నారు. అరే హనుమంతరాజు అక్కడికి వెళ్ళి వచ్చి ఈడ పైలాన్ కట్టించాడు అంటే గుర్తింపు. 10 మంది సాక్రిఫైస్ చేస్తే వచ్చే తరం వారికి తెలుస్తాయి దేశభక్తి అనేది. అక్కడికి వెళ్ళి మొదలు 3 రంగుల జెండా ఎక్కించి ప్రాణాలు అర్పిస్తే వాళ్ళకి గుర్తింపు లేకుండా పోయింది. నేను ఆ గుర్తింపు తెచ్చిన, అది నాకు సంతోషం. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అక్రమాలు చేసింది, అలాగే కొన్ని కోట్ల రూపాయలు దండుకుంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సిబిఐ విచారణ జరిపించింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయాన్ని సిబిఐకి అప్పగించడం వెనుక ఉన్న అర్థం ఏంటి, అంటే ఆంతర్యం ఏంటి? చూడండి, ఏదన్నా ఇక్కడనే రేవంత్ రెడ్డి సీటో లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏసీపీ ఎంక్వైరీ చేస్తే కక్ష సాధింపు అంటారా లేదా? కనుక కేంద్ర ప్రభుత్వం సిబిఐ చేస్తే న్యాయం తెలుస్తుంది, వీళ్ళు తిన్నరా లేదా. ఇవాళ దాకా ఏది మేము నాగార్జున సాగర్ కట్టించాము, శ్రీరామ్ సాగర్ ఎక్కడ కూడా లీకేజ్ లేదు. తరతరాల నుంచి కొన్ని సంవత్సరాలు వీళ్ళు కట్టించిన కొన్ని రోజుల్లోనే లీకేజ్ రావడం, కుంగిపోవడం వల్ల ఎక్కడోనో తప్పు జరిగింది. ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక షాప్ కట్టాలన్నా, బిల్డింగ్ కట్టేటప్పుడు కింది లెవెల్లో చూస్తారా లేదా, భూమిలో రాయి ఉన్నదా, ఏది వాటర్ ఏది భూమిలో మట్టి ఉన్నదా చూస్తారు. మీరు కుంగిపోయింది అనే దాని మీద తొందరపాటు అనేది, దాని మీద కరప్షన్ జరిగిందని కమిషన్ చెప్పింది. కాబట్టి ఆ కమిషనే ఇవాళ సిబిఐ దీని మీద ఎంక్వైరీ చేయాలని రేవంత్ రెడ్డి గారి, ఎందుకని అంటే ఇది కక్ష సాధింపు అంటారు. కనుక కేంద్ర ప్రభుత్వం చేస్తే ఎవరికి అనుమానం రాదు కదా, వాళ్ళు ఏం చేస్తారో లెటర్స్ వీ కెన్ సీ, అది పాయింట్. జాగృతి అధ్యక్షురాలు కవిత తెలంగాణ ప్రభుత్వంపై, అలాగే హరీష్ రావు వీళ్ళందరి మీద కూడా కేటీఆర్ పైన చాలా విమర్శలు చేశారు.
ఇదంతా కూడా వెనక ఉండి నడిపించి ఇలా విమర్శలు చేపించడము, ఆమె పార్టీ నుండి సస్పెండ్ అవడానికి కారణము రేవంత్ రెడ్డి అని అంటున్నారు. చీచి అండి, వాళ్ళ ఇంటి పంచాయతీ. ఇప్పుడు ఇంతకుముందు ఆయన జగన్మోహన్ రెడ్డి షర్మిలది నడిచింది, వాళ్ళ ఇంటి కొట్లాట వాళ్ళు. మాకేం సంబంధం అండి? మళ్ళీ ఆమె మా రక్త సంబంధం పోదు ఉంటుంది అంటే ఏమన్నట్టు? మళ్ళీ ఎన్నడన్నా కలుస్తున్నట్టే కదా. ఎక్కడోనూ వాళ్ళ డబ్బుల దగ్గరను పంచుకోవడం వ్యతిరేకత వచ్చింది, దాన్ని వాళ్ళు కొట్లాడుతున్నారు. మాకు సంబంధమే లేదు. ఆమె మొన్నటిదానిక ఏమన్నది, ఎవరు కవిత గారు బతుకమ్మ అన్నది. కానీ ఇప్పటిదానిక వాళ్ళ పార్టీ వాడే కబ్జా చేసే బతుకమ్మకుంటూ బాగు చేసినాం. అదే మేము చేసినాం. మాకు చిత్తశుద్ధి ఉంది. ఆ చిత్తశుద్ధితో ఇవాళ చేస్తున్నాం. రేపు మా చుట్టుపక్కల ఉన్న అంబర్పేట కానీ తిలక్ నగర్ కానీ నల్లగుంట అందరు జనం ఈసారి బతుకమ్మ పెద్ద ఎత్తున మహిళలు ఆడుకుంటారు. ఇది డెవలప్మెంట్. అందరికీ సంతోషం. అరే ఎన్నేళ్ళ నుంచి కష్టపడ్డామని. నాకు కూడా ఆఫర్స్ వచ్చినాయి. నువ్వు వీళ్ళందరూ చూడు మీరు గింటిల్లాడు. అప్పుడు ఆ డబ్బులు తీసుకుంటే నేను కూడా 7th స్టోరీ వేసుకున్నాను. కానీ నాకు డబ్బులు కాదు, మనకు ఏది ప్రజలకు సేవ చేయాలని వచ్చినాం, ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని తెచ్చినాం. అదే నాకు మెరిట్. అంతేగాని డబ్బు సంపాదించుకున్నవాడు ఏం చేస్తాడు? వాడు అన్నమే తింటాడు, నేను అన్నమే తింటా. ఆడేం బంగారం తిన్నాడు. కానీ ప్రజలలో ఒక విశ్వాసం. ఇందిరాగాంధీతో అంత పెద్ద ధనిక కుటుంబంలో వాళ్ళ కుటుంబం స్వాతంత్రంలో కోట్ల రూపాయలు బ్రిటిష్ వ్యతిరేకం కూడా అదే కాన్సెప్ట్ నాది. అంటే సామాజిక న్యాయం జరగాలనేది నా మనసులో ఉన్నటువంటి ఆలోచన. దాని గురించే నా ప్రయత్నం చేస్తూ ఉంటా, ఫైట్ చేస్తూ ఉంటా. పార్టీ గీత దాట పార్టీలో ఎక్కడ తప్పు జరిగితే మాట్లాడుతుంది. ఇప్పుడు కవిత కనుక కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను అంటే మీరు స్వాగతిస్తారా? చూడండి, ఇక ఆమె వస్తుందా కాదా మనం ఎందుకు ఆలోచన. ఆమె రావాలా అని అన్నప్పుడు హైకమాండ్ ఆలోచన చేస్తుంది. ఆమెకు రావాలని లేదు కదా. ఒక మాట అన్నది, రక్త సంబంధం పోదు అంటే దట్ మీన్స్ మళ్ళీ పోతుంది అన్నట్టే కదా. ఊరికే టెంపరవరీ ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్. అది వాళ్ళ సబ్జెక్టు. మేము ఎంతసేపటికి ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయాలి, ప్రజలకు మంచి ప్రభుత్వం ఇవ్వాలి, వ్యవసాయం చేసే రైతులకు న్యాయం చేయాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, డెవలప్మెంట్ చేయాలి, నంబర్ 1 సిటీ తెలంగాణ చేయాలనేది మా ఉద్దేశం. సార్, ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ అరెస్ట్ అవుతారంటారా? చూడండి, అది ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు ఏమైంది, రేసులో డబ్బులు తిన్నారా లేదా అని తెలిసినాక నేను వాక్యాన్ని ఇస్తాను. అంతేగాని ఇంకా డిస్కషన్. అదేవిధంగా టెలిఫోన్ ట్యాపింగ్ కూడా నడుస్తూనే ఉంటుంది. ఇక కోర్టుకు పోతే వాయిదాల మీద వాయిదా అరే తొందరగా చేయండి. ఏ జడ్జి గారు కూడా, చీఫ్ జడ్జి గారు రిటైర్డ్ అయినాక అందరు మాట్లాడతారు. రిటైర్డ్ కాకముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు తొందరగా సెటిల్ చేయరు? ఇవన్నీ భూమి తగాదాలే. పేదోడు బాధపడుతున్నాడు, వాని భూమిని ఇంకోటి తీసేసుకుంటాడు. ఇక్కడ సుగొట్టదు. ఒకే భూమిని ముగ్గురు ఏది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దీన్ని ఆపాలనేది నా ఉద్దేశం. ఘర్ వాపస్ అనే నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము కొత్తగా తెరపైకి తీసుకొస్తుంది. చూడండి, దానివల్ల ఏదైనా డెవలప్ చేయాలనేది కాన్సెప్ట్ వచ్చిండొచ్చు. ఆ డెవలప్ కానప్పుడు నాకు కామెంట్ చేస్తా. వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఒక కొత్త కార్యక్రమం తీసుకొని అది ప్రజలకు ఉపయోగపడితే మేము అందరం కూడా సంతోషపడతాం. మొదలైన వాళ్ళ కాన్సెప్ట్ ఏంది, అది గ్రౌండ్లో మెటీరియలైజ్ అయినాక మాట్లాడతా. అప్పటి వరకు నేను మాట్లాడతాను. సో మొత్తానికి కొన్ని రోజుల నుంచి మీరు చాలా సైలెంట్ అయిపోయారు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉండే VH గారు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అవ్వాల్సి వచ్చింది? చూడండి, ఫైర్ బ్రాండే ఉంటాడు. ఆలోచనలో మార్పు రాలే. ఇవాళ మా గవర్నమెంట్ ఏదైనా మాట్లాడితే పార్టీకి ఉపయోగపడేది PSC మీటింగ్లో మాట్లాడతా, బయట మాట్లాడ. ఎందుకంటే నేను మాట్లాడితే అపోజిషన్కి అడ్వాంటేజ్. హనుమంతరావు అంటుండని ఒక దిక్కు BJP, ఒక దిక్కు BRS వాళ్ళు లంకెలు వేస్తారు, ఎగురుతారు. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. కానీ ఎక్కడైనా తప్పు జరిగితే తప్పనిసరిగా ఏది పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మాట్లాడతారు. సో అధికారం పోయిన తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అంటూ కూడా మీ అధికార పార్టీ కూడా ఆరోపిస్తుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కడ నోరు విప్పాల్సి వస్తుందో, ఆయన ఎక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందో అంటూ కూడా
ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు కేసీఆర్ గారు, బయటికి రావటం లేదు అంటున్నారు. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ రైట్, ప్రజలు కూడా అదే అనుకున్నారు. ఏమైనా ఈయన ముఖ్యమంత్రి ఊళ్ళో ఫామ్ హౌస్లు ఉంటే మేము ఎట్లా కలవాలి? రైతుల సమస్య ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది, పేదవాడు ఏదన్నా చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే ఏమన్నట్టు? కేసీఆర్ తప్పు ఏడ చేసింది తెలుసా? టీఆర్ఎస్ను బీఆర్ఎస్ కలిపినప్పుడే 70% తప్పైంది. ఇక 30% ఇవన్నీ ఏవి కాళేశ్వరం వస్తుంది, ఇంకోటి వస్తుంది. ఆడక నేను అనేది ఏంది, ప్రజలు నీకు హామీ ఇచ్చిండ్రు, ప్రజలు మీకు ఓటేసినప్పుడు నువ్వు ఫామ్ హౌస్లో రాజుల మహారాజులుగా నవాబు లెక్క ఉంటే ఎట్లనండి? నువ్వు మొదలు తిరిగినావు, తెలంగాణకు తిరిగినావు, సాధించుకున్నావు, ముఖ్యమంత్రి అయినావు. అయినాక నీ ఆలోచనలో మార్పు ఎందుకు వచ్చింది? టీఆర్ఎస్ మీన్స్ సెంటిమెంట్ ఏది మార్పు తీసుకొచ్చిండ్రు, ప్రాణాలు. నువ్వు అర్ధరాత్రికి బీఆర్ఎస్ అనే ఎందుకు ఆలోచించి భారతీయ రాష్ట్ర సమితి అని ఎందుకు పెట్టుకున్నావు? అంటే నీకు దేశంలో ఇంకో దేశంలో పక్కకున్న మహారాష్ట్రలో పోయి నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు చేసినావు. అబ్కి బార్ కిసాన్కి సర్కార్ అన్నావు. ఏడన ఈడున్న కిసాన్లకే నువ్వు సంఖ్యలు వేసినావు. కిసాన్కి సర్కార్ అవుతుందా? అందులో నువ్వేం చేసినావు? నీ ఇంటి పంచాయతా లేకుంటే మీ ఫ్యామిలీ పంచాయతా? నువ్వు పక్కకుండి కొడుకుని ఎంకరేజ్ చేసి, నీ పక్కకుండి అల్లుని ఎంకరేజ్ చేసి ఆడ వచ్చింది. నాయకుడు అనేవాడు తన చేతుల కళ్యాలు పట్టుకుంటే ఏం తప్పు జరుగుతుందో చూస్తుండే. ఇప్పుడు పూర్తిగా తప్పు చాలా దూరం వెళ్ళిపోయింది. ఆయన కూడా ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు అసెంబ్లీలో ఆయన వచ్చాడు, అదే ఇప్పుడు ఆయన అసెంబ్లీ కూడా వస్తలేడు కదా. అవును. ఎందుకంటే ఎవరికైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. అదే నేను ఇంత పెద్ద బతుకుతి లోపల పోతే అటాక్ చేస్తారేమో, అందుగురించి వస్తలేడు ఆయన. ఎంజాయ్ చేయడానికి కాదు, బయటకు వస్తే ఇంకేంటి అడుగుతారు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే రావాలి, అడగాలి. రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాలో అని అడగాలి. ఇచ్చిన హామీలను నువ్వు ఇంట్లో కూర్చుంటావు, కొడుకుతో నడిపిస్తావు, లేకుంటే హరీష్ తోటి నడిపిస్తావు. అది కాదు కదా, యు ఆర్ ది లీడర్, వై యు ఆర్ నాట్ కమింగ్ టు ది అసెంబ్లీ అనేది నా పాయింట్. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి నుండి క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇది ఎవరు చేసి ఉంటారని మీ అభిప్రాయం? చూడండి, ఎవరు చేసిందనేది మనం చెప్పలేదు. సీక్రెట్ ఓటు ఎవరు చేసిందనేది దాని మీద కూడా మా పార్టీలో కూడా మాట్లాడుతున్నారు. అది ఎప్పుడైనాక ఎవరు చేసిండ్రు, ఇండియా అలయన్స్లో ఎవరు ఓటు చేసిండ్రు, చేసింది మనకు ఊహాకాలం మీద చెప్ప. కానీ ఓట్లు అయితే అన్యాయం. ఎందుకంటే వాళ్ళకు 14-15 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. కొన్ని ఏమో ఇన్వాల్యూడ్ అయినాయి. రాజ్యసభలో కూడా ఇన్వాల్యూడ్ అయిందంటే ప్రజలు నవ్వుకోరా? ఏదో చదువుకోని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు కదా. అది నా బాధ. ఇండియా కూటమిలో చీలికలు వచ్చినాయి అని మేము అనుకోవచ్చు అంటారా? చూడండి, ఇండియా కూటమి ఇప్పటికీ బాగానే ఉన్నది. నా ఉద్దేశంలో రాహుల్ గాంధీకి ఒకటి బీసీలకు రిజర్వేషన్ ఇష్యూలో, అదేవిధంగా ఓటు చోరీలో ఎక్స్పోజ్ చేస్తే వచ్చేసారి తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు బాగా తిరుగుతున్నారు, ప్రజలను అట్రాక్ట్ చేస్తున్నారు, న్యాయం గురించి కొట్లాడుతున్నారు. కాబట్టి ఫ్యూచర్ ఆయనకు ఉన్నదని చెప్పగలుగుతాం. ఓకే. బీహార్ ఎన్నికల్లో మరొకసారి బీజేపీ అధికారంలోకి రాబోతుంది, నితీష్ మరొకసారి విజయం సాధించబోతున్నారు అని అంటున్నారు. ఈసారి తప్పనిసరిగా నేను 5 రోజులు ఉండి వచ్చిన 20 ఏళ్ళు అయింది ఆయన నితీష్ కుమార్ కంటిన్యూస్గా ముఖ్యమంత్రి. యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, ఓట్ చోరీ ఉన్నది. తప్పనిసరిగా ఈసారి బీహార్లో ఏది తేజస్వరి యాదవ్ అండ్ అలియన్స్ పార్టీ తప్పనిసరిగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అనేది నా ఉన్న ఆలోచన, రావాలని కోరుతున్నా. సార్, మొత్తానికి విహెచ్ అంటే బీసీల పక్షపాతి, రెడ్డికి వ్యతిరేకం కాదు అంటారా? చూడండి, నేను రెడ్డికి వ్యతిరేకం కాదు, ఎవడు పని చేస్తే వాళ్ళకి, కానీ సామాజిక న్యాయం జరగాలనేది నాకు. ఫ్యూచర్లో విహెచ్ గారిని ఏ పదవిలో చూడొచ్చు అంటారు? చూడండి, అది చూడొచ్చు అంటే 2 సార్లు ఛాన్స్ వచ్చింది. అవకాశాలు ఎవరికి ఇస్తుందని మీదికెళ్ళి ఉంటుంది. ఇప్పటివరకు అయితే 2 సార్లు నేను అవకాశాలు పడగా, ఆ దేవుని దయ ఉంటే, ప్రజల ఆలోచన ఉంటే, దేవుని ఆశీర్వాదం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉంటే ఎవరన్నా కావచ్చు. అందులో నాకు వస్తుందని నేను అనను, కానీ ఛాన్సెస్ 2 సార్లు నాకు మిస్ అయిందని చెప్పగలుగుతా. ఏదైనా ఇది రాతల ఏది ఉంటే అది అవుతుందని చెప్పగలుగుతా.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. చూశారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఎప్పుడు కూడా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నా ఊపిరి అన్నట్లుగా కూడా చెప్తున్నారు. ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా నా దగ్గరకు వచ్చినా వాళ్ళ సమస్యలు తీరుస్తాను. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అన్ని సంక్షేమ పథకాలు నెరవేరుస్తూనే వస్తుంది. ఇంకా 2 పథకాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే తీరుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం విధేయగానే ముందుకు వెళ్తుంది అంటూ కూడా VH గారు చెప్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9.